ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 15వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 21వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో పంచగ్రహ కూటమి కుంభరాశి యందు రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రగ్రహాల యొక్క యుతి కుంభరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుగ్రహ సంచారము, మకరమందు కుజ సంచారము, సింహమందు కేతు సంచారము, మీనమందు శని సంచారము. ఈ సంచారములతోటి ఈ కూటమితోటి ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానం ప్రకారంగా గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచగ్రహ కూటమి ఈ వారంలో మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. లాభస్థానం ముందు కూడి ఉన్నటువంటి 5 గ్రహాలు గొప్ప లాభానికి సంకేతంగానే మనం ఆశించవచ్చును. ఈ గ్రహస్థితి వలన ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల, కుటుంబపరమైనటువంటి ఎదుగుదల, అంటే కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య పెరగడం. గొప్ప విచిత్రం ఏంటంటే, ఏదైనా సంతానోత్పత్తి జరగడం, లేదా ఏదైనా అనారోగ్యవంతులు తిరిగి ఆరోగ్యవంతులు అవ్వడం, తత్ఫలితంగా ఇప్పటి వరకు వేరే వేరే చోట్ల ఉంటూ ఉన్నటువంటి వారు చక్కగా ఇంటికి వచ్చి ఆ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటూ ఉండడం, బంధువుల రాక, ఇటువంటివన్నీ కూడా ఆనందదాయకంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ లాభస్థాన స్థితి గ్రహస్థితి మేషరాశి వారికి ఆర్థికంగా గొప్ప లాభాన్ని కలగజేస్తుంది. అనగా చాలా కాలంగా రావాల్సినటువంటి సంపద చేతికి వస్తూ ఉండడం, అలాగే మనోధైర్యం ఉండడం, ఆర్థిక స్వేచ్ఛ ఉండడం, అలాగే కాలానుగుణంగా ఖర్చుని మీరు చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం ఇత్యాది విషయాలు కొంచెం కనబడుతూ ఉన్నాయి. మానసిక సంతోషం ఉంటుంది, కుటుంబ పరంగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు, అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది. మరీ ముఖ్యంగా వ్యాపారాభివృద్ధికి గ్రహస్థితి తోడ్పడుతుంది. చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో మీ చేతికి అందడం, ఏదైనా ఖర్చు పెట్టుకున్నప్పుడు ఆ ఖర్చుకు తగ్గట్టుగా ధనం మీ చేతికి రావడం, ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు వాటిలో ఏమిటమైనటువంటి అవాంతరాలు లేకుండా అవన్నీ ముందుకు సాగుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పు ద్వారా వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళవలసి రావడం, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అలాగే దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉండేటువంటి మేషరాశి వారు అక్కడ ఉద్యోగము, విద్య, వ్యాపారం ఇటువంటి వాటిల్లో మంచి సానుకూలతని పొందడానికి ఈ వారం గ్రహస్థితి చాలా వరకు ఉపకరిస్తుంది. దశమంలో ఉండేటువంటి కుజగ్రహము, అలాగే వ్యయస్థానమందు ఉండేటువంటి శనైశ్వరుడు కొన్ని సందర్భాల్లో అనిశ్చితిని కలగజేసినప్పటికీ, అంటే ఈ పని అవుతుందా అవదా అనేటువంటి ఆలోచనను కలగజేసినప్పటికీ, ఈ వారంలో ప్రత్యేకించి పంచగ్రహ కూటమి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, అన్నిటి పరంగా కూడా మేషరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ వారంలో ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.